హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు కుకింగ్ వీడియోసే పెట్టేదాన్ని కదా. ఈరోజు అయితే ఇలా పొలంలో చేసే పనులు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ అయితే బాగా తెలుస్తుందండి. ఇదైతే పారంగడ్డి అని అంటారు. ఈ గడ్డి అనేది అలా కోసుకొని అక్కడే ఆవులకి గేదెలకి కూడా వేసుకుంటారనమాట. ఇక్కడైతే మా నాన్న నీరు పట్టి తడుపుతున్నాడు. మా అమ్మ అయితే పిండి జల్లుతుంది. దీన్ని పిండి అని అంటారు. చూసారు, ఇలా తడిపినప్పుడల్లా వేస్తారనమాట. గడ్డి తొందరగా ఎదగడానికి ఉపయోగపడుతుందని. మా అమ్మాయి అన్ని పనులు చేసుకుంటుంది అనమాట. మా నాన్న అయితే కొంచెం బాగోదు. దానివల్ల ఏంటంటే ప్రతిదీ కూడా మా అమ్మ ఎక్కువగా చేసుకుంటుంది, కష్టపడుతుంది బాగాన. చూడండి ఎంత బాగా పిండి జల్లుతుందో. నాకైతే ఏ పనులు చేయడం రాదు. నేను అందుకే చూస్తూ అలా వీడియో తీస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలాగా పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే బాగా తెలుస్తూ ఉంటుంది. మీ అమ్మల వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అనమాట. ఇది పిండి ఇలాగా ఎందుకు వేస్తారో అనేది. ఎరువులు వేస్తారు, ఎరువులతో పాటు ఇలా పిండి కూడా జల్లుతూ ఉంటారు. దానివల్ల తడిపినప్పుడు కొంచెం తొందరగా గడ్డి అనేది వస్తుంది అనమాట. ఇలా గేదెలు ఆవులు మేపుకునే వాళ్ళకి. చూసారా ఎలా వేస్తున్నారో. అంటే ఇది వేయడం కూడా తెలియాలన్నమాట. ఎలా వేస్తారు అన్నది కూడా తెలియాలి. ఎలా పడితే అలా వేసేయకూడదు. చాలా పలచగా జల్లాలన్నమాట. అక్కడక్కడ పడేలాగా ఇసరడం కూడా తెలియాలన్నమాట. అలా వేసినప్పుడు చూసారు ఎంత పలచగా పడుతుందో. దూరంగాన ఒకే దగ్గర వేస్తే మళ్ళీ గడ్డి అనేది చనిపోతుంది అనమాట. అందుకని ఇలా దూరంగా పలచగా వేస్తారు. ప్రతిదానికి కూడా వేస్తుంటారండి వ్యవసాయం చేసేవాళ్ళు. అన్నిటికి కూడా కొంచెంగా వేస్తూ ఉంటారనమాట. ఇది చూసారు వెనకాల కొండ ఎలా కనిపిస్తుందో. అంటే కొండలో మొత్తం అంతా మా ఊరు అనేది కొండల మధ్యలో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. చూడండి వెనక సైడ్ కొండలు ఎంత అందంగా ఉన్నాయి, చెట్లు పచ్చదనం ఎంత బాగుందో. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.